జగను, విజయ్ ఈ ఇద్దరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మిగతా ఏఐఏడీఎంకేలో ఇంతకుముందు జయలలిత తను పార్టీ పెట్టలా. అంతకుముందు ఉన్నటువంటి నాయకుడి దగ్గర నుంచి ఆ పార్టీ తీసుకుంది, వాళ్ళ ఆవిడని పక్కన పెట్టేసి. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టి మార్పు తీసుకొచ్చినటువంటి మనిషి కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం 1 జగన్మోహన్ రెడ్డి, 2 విజయ్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కాంగ్రెస్. మొదట కాంగ్రెసే సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంది. కమ్యూనిస్టులు గాని వీళ్ళు పోటీనే తప్పించి సీన్ లేదు. తర్వాత కమ్యూనిస్టులు పుంజుకుంటున్నామని ఫీల్ అవుతున్న టైంలో వచ్చినటువంటి ఎన్టీ రామారావు తను పార్టీ ఏకంగా విజయం సాధించడంతో పాటు కంటిన్యూగా సాగుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తీసుకున్నారు ఎన్టీఆర్ దగ్గర నుంచి. దాన్ని కొనసాగించారు కానీ ఆయన పార్టీ పెట్టి ఆయన ముద్ర కాదది. అదే సందర్భంలో రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి విజయం సాధించడం, సొంతగా పార్టీ పెట్టి విజయం సాధించడం కేసీఆర్ ఆ రోజున గానం. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటిదే స్పెషల్. ఆయన కూడా స్పెషల్గానే చూసుకోవాలి కేసీఆర్. ప్రాంతీయ పార్టీలు ఇక తెలుగుదేశం ఆర్ కాంగ్రెస్ అన్న స్టేజ్ నుంచి పార్టీ పెట్టి విజయం సాధించింది కేసీఆర్ అయితే తొలి విజయం ఆయనది. రెండవది జగన్మోహన్ రెడ్డిది. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తెలుగుదేశం అన్నటువంటి స్టేజ్ నుంచి కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ ప్లేస్లో తను సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సొంత పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఇటు వచ్చారంటే ఇప్పుడు విజయ్కి కూడా ఇతర పార్టీల వాళ్ళు వచ్చినే ఓటేస్తారు. అదే టైప్లోనే ఉంటుంది. అది పక్కన పెడితే ఆ ఆస్పెక్ట్లో పార్టీ పెట్టి ఫస్ట్ ట్రిప్ ప్రతిపక్ష నాయకుడు, రెండోసారి అధికార పక్షం. విజయ్ ఇంకొక అడుగు ముందుకు వేశాడు. అంటే ఆ లెక్కను చూసినప్పుడు కేసీఆర్ 2000లో పార్టీ పెట్టారు, 2004లో ఓడారు, 2009లో ఓడారు, 2014లో అధికారంలోకి వచ్చారు మూడోసారికి. జగన్ ఒకసారి ప్రతిపక్షం, రెండోసారి అధికారం, మూడోసారి మళ్ళీ ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడ విజయ్ వచ్చేటోడికి పార్టీ పెట్టిన సొంత పార్టీ, అక్కడ డిఎంకే ఏఐఏడీఎంకేలు కాదు, సొంత పార్టీ పెట్టి నేరుగా అధికారంలోకి రావడం అన్నటువంటిది కీలకం. కాకపోతే జగన్కి 2/3 మెజారిటీ సీట్లు వచ్చినాయి, విజయ్కి ఇప్పుడు అత్యవసరం 11 తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. బట్ సొంతగా పార్టీలు పెట్టి గెలుపొందడం అన్నటువంటిది కేసీఆర్ కానీ, జగన్ కానీ, విజయ్ కానీ సాధించినటువంటి